ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 1,29,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నాయి. ఇప్పుడు నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంకొక పక్కన 1924 ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి, ఒక అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు. ఒక అసమర్థుడు, ఒక అహంకారి, రెండూ కలిస్తే రాజకీయాలకు తగని వ్యక్తి అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది, అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ ఫ్యాక్ట్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించండి. ఏదో మీకుండే సిద్ధాంతాలు లేకుంటే కులమో మతం కాకుండా ఇంపార్షియల్గా మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎంత నష్టపోయాము. వే ఫార్వర్డ్ ఏం చేయాలని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తాను. ఇంకా సజెషన్ తీసుకుంటాం, దానిపైన ముందుకెళ్తాం. నెక్స్ట్ ఫస్ట్లో 95/2004 ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నీ ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 98లో అమలు చేశాం. అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం, ఏపీఈఆర్సీ. దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్. ఆ తర్వాత టెలికాంలో, సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి. దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు, ట్రాన్స్మిషన్ కంపెనీని, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు 5 ఉండేటివి, ఇప్పుడు 3 ఉన్నాయి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి. హైదరాబాద్, వరంగల్, తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర, ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ, ఇక్కడ వచ్చే తిరుపతి, ఒకప్పుడు అనంతపురం ఉండేటివి. ఇన్ని 3 ఉన్నాయి. ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నా, వల్ల సబ్జెక్ట్ రీకలెక్ట్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎనర్జీ డెఫిషిట్ రెడ్యూస్ టు 1.5 2003-04 వచ్చాం. కంపేర్ టు 7.1% అట్ నేషనల్ లెవెల్ ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు 2003-04 రీచ్ అయ్యాం. అంత మునుపైతే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు, ఒకరిద్దరు మీడియా వాళ్ళు, రాఘవరెడ్డి ఉండేవాళ్ళు. ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 40-45 రోజులు. 45 రోజులు ఆయన నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు. అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది. ఆ రోజంతా చర్చ దానిపైనే ఉండేటివి. ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక 1 స్టేజ్లో 95లో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి 2003-04లో మనం ఇది చేసాం. ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది, కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. 2004లో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం. కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం, దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు 35% చూపించేవాళ్ళు, అది కూడా 38% కూడా లేదు. నేను వచ్చిన తర్వాతనే ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం. రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. అది 20%, 23% 2003-04 తీసుకొచ్చాం. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు
7-8% తీసుకొచ్చాం. నేను ఎప్పుడు ప్రపంచం అంతా చూసి 2-3% రావాలని చెప్పేవాడిని. ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ పెద్దగా ఎత్తుగా తగ్గించాం. నెక్స్ట్ 14-19 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0. ఇక్కడ గ్రోత్, డిమాండ్ అండ్ కన్జంప్షన్ రెండు చూసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీరు చూస్తే 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత బై డిసెంబర్ 2014కి పవర్ మేనేజ్మెంట్ చేశాం. అక్కడి నుంచి బై జనవరి 2018కి అంత సర్ప్లస్ తీసుకొచ్చాం. ఇక్కడ మీరు చూస్తే పీక్ డిమాండ్ 6,784 మెగావాట్ల నుంచి 9,453 మెగావాట్లకు పెంచాం, 39%. కన్జంప్షన్ 40,174 మిలియన్ యూనిట్ల నుంచి 54,555 మిలియన్ యూనిట్లు పెంచాం, 36%. నో పవర్ కట్స్, నో టారిఫ్ ఇంక్రీజ్, నో క్వాలిటీ ప్రాబ్లమ్స్. క్వాలిటీ పవర్ ఇచ్చాం. పవర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది లో వోల్టేజ్ ఉన్నా బల్బులు కాలిపోతాయి, హై వోల్టేజ్ ఉన్నా కాలిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పవర్ సప్లై చేయగలిగాం. పర్ క్యాపిటా కన్జంప్షన్ గ్రో అట్ 1003 యూనిట్ల నుంచి 1,234 యూనిట్లు పెంచగలిగాం, 23%. ఆల్ ఇండియా లెవెల్లో 1010 నుంచి 1,181 పెంచారు, 17%. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకున్నాం. ఐపీడిఎస్, DDU-GYA, ఉదయ్, పవర్ ఫర్ ఆల్ ఇవన్నీ తీసుకొని ఒక 5,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ పెట్టి అవన్నీ తీసుకొచ్చాం. అంత మునుపు కూడా వరల్డ్ బ్యాంక్ గ్రాంట్ తీసుకొచ్చాం. నేను సీఎంగా దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయితే 2,500 కోట్లు 3,000 కోట్లు నేను తీసుకొచ్చిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ బెనిఫిట్ అతనికి వచ్చింది. ఆ రోజు అది జరిగింది. ఇక్కడ మీరు చూస్తే కొత్తవి న్యూ థర్మల్ యూనిట్స్ 2 ప్రారంభించాం. ఒకటి VTPS, 2 కృష్ణపట్నం. ఇంకొక పక్కన ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్లో అందరూ రెడీనెస్లో వరల్డ్ బ్యాంక్ కూడా నెంబర్ 1 ప్లేస్ ఇచ్చారు, ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఏపీ జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 4,114 మెగావాట్ల నుంచి 3,099 మెగావాట్లు పెంచాం, 75% పెరిగింది, 7,213 మెగావాట్లు అయింది. ట్రాన్స్మిషన్ కెపాసిటీ 29,863 MVA నుంచి 17,124 MVA పెంచాం, ఈ దగ్గర 57%. 46,987 MVA పెరిగింది. ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ సోలార్, విండ్ రెంట్లో కూడా బ్రేకప్ ఇచ్చారు. 1,342 మెగావాట్ల నుంచి 6,374 మెగావాట్లు పెంచాం, 475%. 7,716 మెగావాట్లు అయ్యింది. సోలార్ కెపాసిటీ 66 నుంచి 2,979 మెగావాట్లు పెంచాం, 45.14% పెరిగింది, 3,045 మెగావాట్లు పెరిగింది. 4,514%. విండ్ 731 మెగావాట్ల నుంచి 3,346 మెగావాట్లు అదనంగా పెంచాం, 458%. అదే మొత్తం చూస్తే ఏంటో బ్యాటరీ అయిపోయి ఉంటుంది, 4,077 మెగావాట్లు అయింది. టోటల్ జనరేషన్ కెపాసిటీ 5,456 ఉంటే దాన్ని 9,473 పెంచి కట్ అయిపోతుంది చూడండి. 9,473 మెగావాట్లు పెంచి 174% పెంచి 14,929 మెగావాట్లు చేశాం.
నెక్స్ట్ మీరు ఒకసారి అవార్డ్స్ చూస్తే ట్రాన్స్కో 12, జెన్కో 27, అదే మాదిరిగా ఈస్టర్న్ పవర్ 48, నెడ్ క్యాప్ 43, ఏపీఎస్పిసిఎల్ 9, ఇంకా ఒక 5 నెడ్ క్యాప్, ఇవన్నీ మొత్తం మీరు చూస్తే 145 అవార్డులు వచ్చాయి.